గణపతి నవరాత్రులకు సంబంధించిన చివరి ఘట్టానికి చేరుకుంది. గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి వరంగల్లో భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ట్రైసిటీకి సంబంధించి వరంగల్, హన్మకొండ, కాజీపేట ఈ 3 ట్రైసిటీలకు సంబంధించి 66 డివిజన్లలో 24 ప్రధానమైనటువంటి నిమజ్జన పాయింట్లను గుర్తించారు. అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ప్రధానంగా ఈ చెరువుల దగ్గరనే భారీ విగ్రహాలకు సంబంధించినటువంటి నిమజ్జనం జరుగుతుంది. దాదాపు వరంగల్ మహానగరంలో 5400 భారీ విగ్రహాలను ఏర్పాటు చేసినట్టుగా పోలీస్ పోర్టల్లో నమోదు చేసుకున్నారు. వీటితో పాటు ఇంకా అపార్ట్మెంట్స్లో కావచ్చు, లేకపోతే వివిధ కార్యాలయాలలో, తర్వాత ఇంకా కొన్ని ఇళ్లలో కూడా కొంతమంది భారీ విగ్రహాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అవన్నిటికి సంబంధించినటువంటి దగ్గర నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు సోమవారం జరిగేటువంటి నిమజ్జనానికి ఏర్పాట్లని జరుగుతున్నారు. బల్లకట్టుల మీదకు విగ్రహాలను చేస్తారు. అవి చెరువు మధ్యలోకి తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తారు. ఎందుకంటే భారీ విగ్రహాలు ఉంటాయి కాబట్టి లోతు ఎక్కువగా ఉండే ప్రాంతానికి తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తారు. ఇప్పటికే ఈ 24 పాయింట్లు ఏవైతే గుర్తించిందో వరంగల్ నగరానికి సంబంధించి ఆయా దగ్గర పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేశారు. ఇప్పటికే చెరువులలో ఉన్నటువంటి క్లీన్ చేయడం, తర్వాత గత ఏడాది నిమజ్జనం సందర్భంగా ఉన్నటువంటి శిథిలాలు కావచ్చు, వాటన్నిటిని కూడా తొలగించి సిద్ధం చేశారు. మొత్తం 66 డివిజన్లకు సంబంధించి 5400 విగ్రహాలను ప్రతిష్ఠించినట్లుగా కూడా గ్రేటర్ వరంగల్ ఉత్సవ కమిటీకి సంబంధించి కూడా చెప్తుంది. ఇప్పటికే పోలీస్ పోర్టల్లో కూడా ఇదే స్థాయిలో విగ్రహాలకు సంబంధించినటువంటి ప్రతిమలు నమోదు చేసుకున్నారు. ఈసారి కూడా విగ్రహాలకు గత ఏడాదితో పోలిస్తే ఈసారి వినాయక ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడంతో పాటు కొత్తగా మండపాలను ఏర్పాటు చేసుకొని పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు. కొత్త కాలనీలు ఏర్పడ్డాయి కాబట్టి ఈసారి విగ్రహాలకు సంబంధించి కూడా అత్యధికమైనటువంటి విగ్రహాలు ఉండే నిమజ్జనానికి వస్తాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చిన్న చెరువులు కావచ్చు, ప్రధానమైనటువంటి చెరువులు కావచ్చు, మొత్తం ఇలా 24 నిమజ్జన పాయింట్లలో కూడా భారీ క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 24 క్రేన్లను ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటు అదనంగా మరో 2 పెద్ద క్రేన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఈసారి 25 అడుగుల పైన 30 అడుగుల వరకు ఉన్నటువంటి విగ్రహాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతోపాటు ఈసారి 40 అడుగుల విగ్రహాన్ని కూడా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాకపోతే ఆ మట్టి విగ్రహాన్ని ఎక్కడైతే ప్రతిష్ఠించారో అక్కడనే నిమజ్జనం చేయనున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రధానంగా హన్మకొండకు సంబంధించి చూస్తే సిద్ధేశ్వరం గుడ్డం, వరంగల్ చిన్నబిడ్డపల్లి చెరువు, వరంగల్ కోట చెరువు, గీసుకొండ కట్టమల్లన్న చెరువు, కరీమాబాద్ ఉరుసుగుట్ట చెరువు, మామ్నూరు బెస్తం చెరువు, కిలావరంగల్ అగర్తల చెరువు, మామ్నూరు పెద్ద చెరువు, కాజీపేట బంధం చెరువు, చల్లా చెరువు, గోపాల్పూర్ చెరువు, భీమారం చెరువు, అసన్పర్తి చెరువు, ఉర్సు సంబంధించినటువంటి చెరువు కావచ్చు, ఇలా ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి నిమజ్జన పాయింట్లుగా చూస్తారు. అయితే ఇక్కడ క్రేన్లను ఏర్పాటు చేయడంతో పాటు 3 కేటగిరీలలో విభజించారు. ఎక్కడైతే భారీ విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలి, తర్వాత మీడియం సైజు విగ్రహాలకు సంబంధించినటువంటి ఏ పాయింట్ దగ్గర నిమజ్జనం చేయాలి, చిన్న విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలనేది కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు ఆయా మండపాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పెద్ద విగ్రహాలకు సంబంధించి పెద్దమ్మఘాట దగ్గర తర్వాత కోట చెరువు కావచ్చు, లేదా చిన్నవడ్డపల్లి చెరువు, ఇలా కొన్ని చెరువులను దగ్గర పాయింట్లను ఏర్పాటు చేశారు. అక్కడ ఇప్పటికే విద్యుత్ దీపాలను అమర్చడం కావచ్చు, లేకపోతే నిమజ్జన సందర్భంగా తీసుకోవాల్సినటువంటి అన్ని రకాల జాగ్రత్తలు కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, ఇప్పటికే ఇటు జీడబ్ల్యూఎంసీ కావచ్చు, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించి ఇటు పోలీసు కావచ్చు, ఆర్ఎండ్బి, అదేవిధంగా ఇరిగేషన్, ఇలా రకరకాల శాఖలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఈ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. గజ ఈతగాళ్లను కూడా సిద్ధంగా ఉంచుతుంది. నిమజ్జన సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకుని నిమజ్జన కార్యక్రమం చేసే విధంగా కూడా చేస్తారు. సేమ్ టైంలో నిమజ్జనానికి సంబంధించి కూడా అతి భారీ విగ్రహాల నిమజ్జన సమయంలో రూట్ సంబంధించి కూడా శోభయాత్రగా విగ్రహాలను నిమజ్జన పాయింట్లకు తీసుకొస్తారు. ఆ సమయంలో ట్రాఫిక్ సంబంధించినటువంటి ఆంక్షలు కూడా నగరంలో ఉంటాయి. తర్వాత నిమజ్జనానికి చెరువు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత కేవలం కొంతమంది నిర్వాహకులకు సంబంధించి కొంతమందినే లోపల వరకు అలవ్ చేస్తారు. ఆ తర్వాత విగ్రహాన్ని లోపలికి తీసుకువెళ్ళి చేయడం అంతా కూడా ఇరిగేషన్కి సంబంధించినటువంటి గజగీతాలను జీడబ్ల్యూఎంసీ సిబ్బందిని ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. వాళ్ళు లోపలికి వెళ్ళి ఈ నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా చూస్తారు. అయితే ఈసారి నిమజ్జనానికి సంబంధించి ఎక్కువ విగ్రహాలు ఉంటాయి కాబట్టి నెక్స్ట్ డే వరకు మార్నింగ్ వరకు కూడా నిమజ్జనం జరిగే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సిబ్బందికి సంబంధించి కూడా 3 షిఫ్ట్లలో
సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుతారు. తర్వాత వచ్చే రూట్లలో కూడా ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, తర్వాత సెక్యూరిటీ పరంగా మహిళలు, చిన్నపిల్లలు కుటుంబ సమేతంగా కూడా ఆ నిమజ్జన పాయింట్ దగ్గరికి వస్తారు. ఆ నిమజ్జనానికి సంబంధించినటువంటి వినాయకుడికి మళ్ళీ వచ్చే ఏడాది రమ్మంటూ వీడ్కోలు పలుకుతూ ఆ శోభాయాత్రలు కావచ్చు, నిమజ్జనాలను కళ్ళారా చూసేందుకు కూడా పెద్ద ఎత్తున వస్తారు. కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు మంచినీరు కావచ్చు, తర్వాత వైద్యానికి సంబంధించి ప్రతి నిమజ్జన పాయింట్ దగ్గర కూడా వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. తర్వాత గజ ఈతగాళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నారు. గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి ముందు ఏదైతే వరంగల్ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి వినాయక ఉత్సవ కమిటీలు కావచ్చు, తర్వాత మండపాల దగ్గర ఏ విధమైనటువంటి విగ్రహాలను ఏర్పాటు చేశారు, వాళ్ళ శాస్త్రోత్తమైనటువంటి పూజలు కావచ్చు, లేదా సామాజిక సేవలు కావచ్చు, లేదా వీటన్నింటి పరిగణనలో తీసుకొని బెస్ట్ వినాయక మండపాలను ఇట్లా అవార్డ్స్ను కూడా ఈ ఉత్సవ కమిటీలు కూడా ఇస్తుంది. ఆ కార్యక్రమం సంబంధించి ఎట్లా ఎంపిక చేస్తారు అవన్నీ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం ఈసారి నిమజ్జనానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాల్లో ఉత్సవ కమిటీ భాగస్వామ్యం అవుతుంది? వరంగల్ ట్రై సిటీలో ఇటు వరంగల్, హన్మకొండ, కాజీపేటలో ఎన్ని విగ్రహాలకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర డాటా ఉంది? ఉత్తమ వినాయక మండలిగా ఎంపిక చేయడానికి సంబంధించిన ఎట్లా రూల్స్ ఉంటాయి? తర్వాత స్వాగతం పలికే సమయంలో ఎలా ఉంటుంది? ఎన్ని గంటలకు పీక్ స్టేజ్ ఉంటుంది? లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి పోలిస్తే ఈసారి వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం. లాస్ట్ ఇయర్ అంతకుముందు చేస్తుంటే క్రమంగా కూడా వినాయక మండపాలు పెరుగుతున్నాయి, వినాయక విగ్రహ ప్రతిష్టలు పెరుగుతున్నాయి. ఈసారి ఎట్లా ఉంది? ఈ ఇయర్ వినాయకులకు సంబంధించినటువంటి మండపాలు ఎన్ని ఉన్నాయి? మీ దగ్గర ఎంతమంది ఎన్రోల్ చేసుకున్నారు? దీంట్లో మీరు ఉత్తమ వినాయక మండలి అనేది కూడా ఎంపిక చేస్తారు. ఎట్లా, ఏ ప్రాసెస్లో ఉంటుంది అది? ఈ కార్యక్రమం చేయడానికి వరంగల్ మహానగరంలో గణపతి నవరాత్రి ఉత్సవ సమితి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇది దాదాపు 40 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రభుత్వ యంత్రాంగానికి మండపాల మధ్యలో అనుసంధానం చేస్తూ వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తూ, నిమజ్జన కార్యక్రమాల్లో ఇబ్బంది లేకుండా చూస్తూ, అట్లాగే భారతీయ సంస్కృతి పెంపొందించేలాగా మండపాలను నిర్వహించే విధంగా మేము వారిని బహుమతులు కూడా ఇస్తున్నాము. మా ఈ బహుమతులకు క్రైటీరియా ఎట్లా తీసుకుంటారు సార్? ఏమేమి దాంట్లో రూల్స్ ఉంటాయి? దాంట్లో భారతీయ సంస్కృతి ప్రకారం ఏతున్నదో మా జడ్జెస్ వెళ్ళిన తర్వాత ఒక 5 పాయింట్స్ ఇస్తాం. అలంకరణ ఎలా ఉంది, మట్టి వినాయకుడు పెట్టినారా లేదా, పూజలు ఎట్లా ఉన్నాయి, అక్కడ ఇచ్చేటువంటి చేసే కార్యక్రమాలు భారతీయ సంస్కృతి పెంపొందించలేదా, హిందూ సంస్కృతి పెంపొందించేలా ఉందా చూసిన తర్వాత మార్క్స్ ఇచ్చి దాని ప్రకారం మేము సెలెక్ట్ చేస్తాం. అట్లా ఈ వరంగల్ మహానగరాన్ని 7 నగరాలుగా విభజించి ఆ 7 నగరాలకు 7 ప్రథమ బహుమతులు, ద్వితీయ బహుమతులు, తృతీయ బహుమతులు ఇస్తాం. మొత్తం దాదాపు 108 బహుమతులు ఇస్తాం. ప్రత్యేకించి ఏదో మట్టి విగ్రహాలతో పాటుగా మన సంస్కృతిని పెంపొందించే పద్ధతిలో కార్యక్రమాలు చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ఈ దీనిలో దాదాపు 100 పైచీలకు మా కార్యకర్తలు వేస్తారు. చివరి రోజు ఈరోజు మా జిల్లా కోర్టుకు సంబంధించిన న్యాయవాదులు ప్లస్ న్యాయమూర్తులు కూడా వెళ్ళి ఫైనల్గా ఒక డేటా ఇస్తారు. దాని ప్రకారం బహుమతి ఇస్తాము. అది కూడా ఈ సంవత్సరం రేపు ఆదివారం రోజున తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సాయంత్రం 4:30 గంటలకు. అంటే మామూలుగా జనరల్గా ఎన్ని గంటలకు బయలుదేరుతుంటాయి? ఈ స్వాగత వేదికలు కూడా ఏర్పాటు చేస్తారు కదా. ఈ ట్రై సిటీలో ఎన్ని ఈ వేదికలు ఎన్ని ఉంటాయి? వాళ్ళకి వెల్కమ్ చెప్పేదానికి సంబంధించి ఆ వెల్కమ్ చెప్పే సమయంలో ఎలా ఉంటుంది? అసలు శోభాయాత్రలు ఎన్ని గంటలకు జరుగుతాయి? ఎన్ని గంటలకు పీక్ స్టేజ్లో ఉంటాయి? లాస్ట్ 2-3 ఇయర్స్ చూస్తే ఈసారి ఎట్లా ఉండబోతుంది అనుకున్నారు? వరంగల్ మహానగరంలో గణపతి నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 3 స్వాగత వేదికలను ఏర్పాటు చేయడం జరిగింది. వరంగల్ పోచం మైదాన్ జంక్షన్ వద్ద, హనుమకొండ చౌరస్తా వద్ద, ఎన్ఐటి క్రాస్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 వేదికల ద్వారా సుమారు 4600 విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్ళడం జరుగుతుంది. గణేష నవరాత్రి ఉత్సవాలు ఇటు దేశభక్తి, దైవభక్తి ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాలలో ఈసారి గత సంవత్సరం కంటే ఈసారి 20% విగ్రహాలు ఎక్కువగా విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. కాబట్టి చాలా ఆనందం మధ్య వరంగల్ మహానగరంలో మొదటిసారి ఒక 40 ఫీట్ల మట్టి వినాయకుడిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. యువతీ యువకులు సనాతన ధర్మం వైపు, సంస్కృతి వైపు మళ్ళడం చాలా ఆనందదాయకం. నిమజ్జనానికి ఎన్ని గంటలకు బయలుదేరుతుంటాయి? మీ ఉత్సవ సమితి నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? వరంగల్ మహానగరంలో నిమజ్జనానికి సాయంత్రం 6 గంటల నుండే ఆ గణపతి మండపాల నుండి నిమజ్జనానికి తరలి వెళ్తాయి. ఎక్కువగా నిమజ్జనం అయ్యేటువంటి 8 నుండి సుమారు 12 గంటల మధ్యలో నిమజ్జనమయ్యే ఆస్కారం ఉన్నది. గణపతి నవరాత్రి ఉత్సవ సమితి అన్ని గణేష మండపాలకు ఇదే రకమైనటువంటి సూచన జరుగుతుంది. శోభాయాత్రలు జరిగే సమయంలో రోడ్లు కానీ ఇవంతా కూడా ఎట్లా ఉంటుంది సార్? ఇదంతా కూడా మీ వైపు నుంచి వాళ్ళకి స్వాగతం ఎట్లా పలుకుతుంటారు? వాటిని వచ్చే సమయంలో ఎలా ఉంటుంది అసలు ఆ కోలాహలం కానీ అదంతా? శోభాయాత్ర టైంలో ప్రతి మండప మా యొక్క
వేదిక నుంచి పూలు చల్లడము, వాళ్ళని ఆహ్వానించడం, వాళ్ళ పేరు చదవడం, వారిని ఉత్తేజపరచడం, వారి యొక్క కార్యక్రమాలని అక్కడ కూడా ఉచ్చరించడం జరుగుతుంది. వారు ఏమేం చేశారు, వాళ్ళు ఆనందదాయకంగా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అవన్నీ కూడా వేదిక ద్వారా వారికి చెప్పడం, ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకి వేదిక ద్వారా మేము చెప్పడం జరుగుతుంది. వారిని ఆనందపరచడం అనేది అదొక భాగంగా తీసుకొని వాళ్ళని ఆనందపరచడం చేస్తుంటాం. చూశారుగా వరంగల్లో గణేష్ నిమజ్జన కార్యక్రమానికి ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు. ఈసారి విగ్రహాల సంఖ్య పెరిగింది, నిమజ్జనానికి సమయం కూడా ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డే వరకు కూడా నిమజ్జనం జరిగే అవకాశం ఉందనేది అంచనా వేస్తూ దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. మరోవైపు ఉత్సవ కమిటీలకు కావచ్చు, మండప నిర్వాహకులకు కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా శోభయాత్రలు మొదలుపెట్టాలి, నిమజ్జనం త్వరగా పూర్తయ్యేందుకు కూడా సహకరించాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ జయరాం రమేష్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.